హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద సెకండ్ డే కిచెన్ అండ్ ఆన్సర్స్. ఈరోజు మా ఈ Q&Aని ఫెసిలిటేట్ చేయడానికి శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు మా అందరిలాగే దాదాపు ఒక 12-15 ఏళ్ళ నుంచి కూడా ఈ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నౌ షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ప్రీవియస్గా TCSలో దాదాపు ఒక మోర్ దెన్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 10+ years వర్క్ చేసి నౌ షీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అంటే హౌస్ వైఫ్ అని కాదండి, షీ ఈజ్ వెరీ యాక్టివ్. ఒక మంచి యాక్టివిస్ట్ అండి శ్రీదేవి గారు. సో కొన్ని ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం గురించి కానీ ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు. దిశ, DDS ఇలాంటి ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం, వాళ్ళ ఏరియాలో కూడా ఎక్కడైతే తను ఉంటున్నారో విద్యుత్ నగర్ PHCL అక్కడ కూడా మంచి మంచి యాక్టివిటీస్ని ప్లాన్ చేయడానికి చేయడం. అంటే ముఖ్యంగా గార్డెనింగ్, ఇంటి మొత్తం కూడా గార్డెనింగ్ ఉంటుందండి శ్రీదేవి గారి ఇంట్లో. సో పర్టికులర్ కాదు కానీ మోర్ ఆర్ లెస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ కొంచెం నేచరిస్టిక్ లైఫ్ అని అనిపిస్తుంది శ్రీదేవి గారిని చూస్తే. ఇంకా అండ్ రీసెంట్గా ఈ హెల్త్ కోసం హెల్దీ ఫుడ్ సప్లై చేయాలి అని కొంచెం ఈ పొళ్ళు ఉంటాయి కదండి, హెల్దీగా కరివేపాకు పొడి ఇలాంటి కొన్ని పొళ్ళను కూడా తయారు చేసి కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని కూడా స్టార్ట్ చేశారన్నమాట. ఈ నేచర్, హెల్దీ ఫుడ్ వీటి మీద బాగా వర్క్ చేస్తుంటారు. అండ్ రీసెంట్గా ఈ మధ్య వ్యాక్సినేషన్ గురించి కూడా కొంచెం దాని గురించి డీప్గా స్టడీ చేయడం ఇలాంటివి చేస్తారు. సో షీఈ్ ఏ యాక్టివిస్ట్ అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీప్ ఈ జీవన విద్యని వెరీ డీప్గా స్టడీ చేస్తున్న చాలా కొద్ది మందిలో శ్రీదేవి గారు కూడా ఒకరు. సో ఈరోజు షీఈ్ వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఆఫ్ CHDHC. సో ఈరోజు మీకు Q&Aని అడ్రస్ చేయడానికి శ్రీదేవి గారు వచ్చారండి. శ్రీదేవి గారు, వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ అండి. హలో శ్రీదేవి గారు. శ్రీనివాస్ గారు. ఓకే ఓకే అండి, వినిపిస్తుందా? ఓకే, వినపడుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. అంత యాక్టివిస్ట్ అంత డీప్గా ఏం లేదండి, వెరీ సింపుల్గా చిన్నగా చేస్తున్నాము. శ్రీనివాస్ గారు మరీ ఎక్కువ చెప్పేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సెషన్, సెకండ్ డే క్వశ్చన్ ఆన్సర్ సెషన్. నమస్తే అండి. నమస్తే అండి. సో సండే రోజు అయినా కానీ టైం తీసుకొని సెషన్కి వచ్చారు, ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ సెషన్స్ వల్ల అందరూ బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాము. సో మనం స్టార్ట్ చేయొచ్చా శ్రీనివాస్ గారు? వెయిట్ చేద్దామా? స్టార్ట్ చేయడమే అండి. ఓకే, నేను జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. కనపడుతుంది. అలాగే ఫస్ట్ సమ్ అప్ చేయండి ఒక 10 minutes అలాగా. షూర్. ఓకే, సో నిన్న ఇవాళ ఒక 2 days సెషన్ అయింది కదండి. శివ గారు మార్నింగ్ తీసుకున్నారు, నిన్న క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయింది. సో దాన్ని కొంచెం బ్రీఫ్గా ఒక 5-10 minutes సమరైజ్ చేసుకుని మనము ఈ తీసుకున్న టాపిక్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. సో మనకి అంటే జీవన్ విద్య అసలు ఏం చెప్తుంది, జీవన్ విద్య ద్వారా మనము ఏం తెలుసుకోదలుచుకున్నాము, ఏం తెలుసుకుంటున్నాము అన్నది ఆల్రెడీ శివ గారు చెప్పారు. సో మనము మన లైఫ్లో మనము కావాలనుకుంటున్న దానికి ఇప్పుడు మనం ఉన్న దానికి ఒక గ్యాప్ ఉంది అని ఐడెంటిఫై చేసాం. అది ఇండివిజువల్ లెవెల్లో అవ్వచ్చు, ఫ్యామిలీ లెవెల్లో అవ్వచ్చు, సొసైటీ లెవెల్లో, నేచర్ లెవెల్లో. ఏదైతే మనం అనుకున్నట్టు లేదు అని క్లియర్గా తెలుస్తుంది అందరికీ. సో ఎంత సో కాల్డ్ అడ్వాన్స్మెంట్స్ జరిగిన డెవలప్మెంట్స్ అని మనం అనుకుంటున్నవి జరుగుతున్నా కానీ ఈ ఇష్యూస్ లేకపోవడం అంటూ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నాము. అవి ఇండివిజువల్లో ఈ పెయిన్ కానీ, ఫియర్ కానీ, క్లారిటీ లేకపోవడం, కన్ఫ్యూజన్ తోటి ఉండడం, ఇలాంటివి ఇట్లా. అలాగే ఫ్యామిలీలో రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉండడం, సొసైటీలో ఫియర్ ఉండడం, నేచర్ తోటి పొల్యూషన్ అని, గ్లోబల్ వార్మింగ్ అని ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి.
అండ్ పోనీ ఇవి తగ్గుతున్నాయా అంటే అసలు అలాంటి సూచన ఏం కనిపించట్లేదు. అంటే టైంతో పాటు తగ్గట్లేదు అని కూడా తెలుస్తుంది. ఇంకా పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు. సో మరి వీటికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్ అంటే బేసిక్గా ఇక్కడ జీవన్ విద్య ద్వారా ఏదైతే ఒక ఫిలాసఫీ ద్వారా ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే బేసిక్గా ఈ రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం, మనుషులు రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం అన్నదే అది ఇండివిజువల్లో లేకపోవడం వల్ల కొంచెం పెద్దదై ఫ్యామిలీలో కనిపిస్తుంది, ఇంకా పెద్ద ఇష్యూ కింద సొసైటీ, ఇంకా ఇష్యూ కింద నేచర్లోకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో మనం అడ్రస్ చేయాల్సింది ఇండివిజువల్ లెవెల్లో రైట్ అండర్స్టాండింగ్ అది చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనం సొసైటీ మీద నేచర్ మీద వర్క్ చేస్తామంటే అక్కడ ఇన్కంప్లీట్ అనమాట. అది ఎంతమంది ఎన్జిఓస్ ఉన్నాయి కానీ మనము ఎందుకు ఇంకా బెటర్ అవ్వట్లేదు, సొల్యూషన్స్ కాన్స్టెంట్గా కంటిన్యూ అవ్వట్లేదు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. సో బేసిక్ ఏదైతే రూట్ కాజ్ ఉందో ఇండివిజువల్ అండర్స్టాండింగ్ అన్నది, సో దాంట్లో కరెక్షన్ జరిగితే కానీ ఇవి మిగతా చోట కరెక్షన్స్ జరగవు అన్నది ఒకటి ఐడెంటిఫై అయిందన్నమాట. సో దానికోసమే మనము ఈ జీవన్ విద్యలో కొన్ని ప్రపోజల్స్ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాం. సో అది ఒకటండి. నెక్స్ట్ మీరందరూ ఇప్పుడు జీవన్ విద్య ఈ లెర్నింగ్కి వర్క్షాప్కి వచ్చారంటేనే మీరు ఒక ఫ్యామిలీలోకి వచ్చినట్టు. లైక్ జీవన్ విద్య స్టడీ తోటి ఒక మీనింగ్ఫుల్ వే ఆఫ్ లివింగ్ తెలుసుకోవడానికి ఈ ఒక జర్నీలోకి వచ్చినట్టు మేము అందరం ఫ్యామిలీ కిందే ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి మనకి శివ గారు ఒకటి చెప్పింది ఏంటి అంటే వాల్యూ అంటే ఏంటి. సో ఈ ఎగ్జిస్టెన్స్లో అంటే ఈ అస్తిత్వంలో ఏవైతే ఉన్నాయో అవి పదార్థాలు కావచ్చు, ప్రాణులు కావచ్చు, జీవులు కావచ్చు, మనుషులు కావచ్చు, అన్నిటికీ ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట. సో ఆ వాల్యూ ఏంటి అంటే అది దానికన్నా పెద్ద వ్యవస్థలో ఏదైతే భాగస్వామ్యం చేస్తుందో అదే దాని యొక్క వాల్యూ. ఇది మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పెన్ ఒక ఉపయోగం ఏంటి అంటే రాయడము. సో అది దాని ఉపయోగం తెలియాలంటే దానికన్నా పెద్ద వ్యవస్థ అయినా బుక్ ఉండాలి. ఇప్పుడు బుక్ యొక్క పెన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది ఒక పర్పస్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కనెక్టివిటీస్ లాంగ్ అంటే పెద్ద వ్యవస్థ తెలిసి ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని రోల్ ఏంటి అది ప్లే చేయడానికి అంటే ఇవన్నీ ఆ పెద్ద వ్యవస్థ గురించి తెలియాలి. మరి అలాంటప్పుడు హ్యూమన్ బీయింగ్ మనిషి యొక్క విలువ, మనిషి యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనిషి కన్నా పెద్ద వ్యవస్థను తెలుసుకోవాలి. ఎందులో అయితే మనిషి భాగస్వామ్యంగా ఉంటాడో, పార్ట్ ఆఫ్ అంటే దేని కింద భాగంగా ఉన్నాడో అవి ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో భాగంగా ఉన్నాడు మనిషి, ఒక సొసైటీలో భాగంగా ఉన్నాడు, ఒక నేచర్లో భాగంగా ఉన్నాడు. ఇవన్నీ మనిషి జీవించే పెద్ద వ్యవస్థలు అన్నమాట. సో ఈ వ్యవస్థల్లో ఒక క్లారిటీ ఉండి అసలు ఈ వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి, ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ క్లారిటీ ఉండి ఆ క్లారిటీలో ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఈ వ్యవస్థలు ప్రాపర్గా నడవాలంటే నేనేం చెయ్యాలి అన్న క్లారిటీ ఉండడమే హ్యూమన్ బీయింగ్ యొక్క ప్రయోజనం అన్నమాట. సో దానికోసమే మనము మనల్ని మనం తెలుసుకోవడం, సో ఈ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవడం, సో దాంట్లో నేనేం చేయగలను అనేది తెలుసుకోవడంలోనే ఈ ప్రపోజల్స్ ఒక్కొక్కటి ముందుకు తీసుకొస్తున్నారు మీ ముందుకి. అందులో ఫస్ట్ ప్రపోజల్ ఏం పెట్టారు అంటే బేసిక్ హ్యూమన్ మనిషి ఏది చేసినా ఎందుకు చేస్తాడు అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మన ముందుకి. సో ఎందుకు చేస్తాడు అని క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తే ఏ క్వశ్చన్ దగ్గర అయితే ఇంకా మనకి ఇది ఫైనల్ ఆన్సర్ అని అందరికీ వస్తుందో అది మనిషి యొక్క గోల్, అదే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఏ పనన్నా మనిషి సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండడం కోసం చేస్తున్నాడు.
అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక టీచరు, ఒక ఫార్మరు, ఒక హౌస్ వైఫ్, ఒక ఈవెన్ డెకాయిట్ అంటే ఒక దొంగ కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే ఫైనల్ గా అల్టిమేట్ గోల్ తను హ్యాపీగా ఉండాలి, తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్ గా ఉండాలి అని. సో ఇది ఇలా అడగడం వల్ల మనకి ఒక గోల్ ఫిక్స్ అయింది. అసలు మనిషి ఈ భూమి మీద అసలు ఏం చేయదలుచుకుంటున్నాడు, ఎందుకు చేస్తున్నాడు. సో ఆ గోల్ అన్నది ఇక్కడ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్, మనిషి సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని తను చేసే తన కోరిక, బేసిక్ కోరిక ప్లస్ తను చేసే పనులన్నీ వాటి కోసమే చేస్తున్నాడు. సో మరి ఈ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనిషికి ఏం కావాలి అని ఐడెంటిఫై చేసినప్పుడు మనం మనుషులకి ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే వస్తువులు కావాలి. మరి అవి ఒకటే ఉంటే సరిపోతుందా అంటే కాదు, మనుషులకి సంబంధాలు కావాలి. మరి రెండు, ఇప్పుడు మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఈ ఉన్నాయి కదా, మరి సంతోషంగా ఉండాలి కదా అంటే సో ఏదో మిస్ అవుతుంది. ఏంటది? సో మనుషులతోటి సంబంధాలు ఎలా నిర్వర్తించాలి అనే రైట్ అండర్స్టాండింగ్, అంటే సరైన జ్ఞానము, సరైన అవగాహన, వస్తువుల్ని ఎందుకు, వాటి ఉపయోగం తెలిసి ఎలా, ఎందుకు, ఎంతవరకు వాడుకోవాలి అన్న జ్ఞానం ఉండాలి. సో ఇది మనకి మన టార్గెట్ ఏదైతే బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ఈ మూడు ఉండాలి అని చూసాం. సో మనిషికి కావాల్సింది రైట్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ లో రైట్ అండర్స్టాండింగ్, హ్యూమన్ బీయింగ్స్ తో రిలేషన్షిప్, వస్తువులతోటి ప్రాపర్ యూజ్ అన్నమాట, రైట్ యూటిలైజేషన్. అది ఫస్ట్ ప్రస్తావన. అలాగే నెక్స్ట్ ప్రస్తావన ఏం చెప్పారు? సరే మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనిషి తనని గురించి తాను తెలుసుకోవాలి కదా. సో ఈ ఎవరైతే అన్నిటి గురించి తెలుసుకునే, అసలు తనేంటి, తను ఎలా ఉన్నాడు అన్నది తెలుసుకోవడమే హ్యూమన్ బీయింగ్ శరీరము చైతన్యం యొక్క సహస్తిత్వంలో ఉన్నాడు. ఇది ఒక ప్రపోజల్. ఇక్కడ మీకు ప్రపోజల్ అని చెప్తున్నారు ఏంటి అంటే, మీరు ఇది మీ అంతటా మీరుగా వెరిఫై చేసుకోమని, మేము చెప్తున్నందుకు మీరు ఇది అవునని కాదని అని నిర్ణయించకుండా మీ అంతటా మీరుగా ఇవి నాకు అప్లికబుల్లా కాదా అని వెరిఫై చేసుకోవడానికి కూడా ఒక టూల్ ఇచ్చారు. సో వాటి ద్వారా ఇలా ఈ ప్రస్తావనలన్నీ చెక్ చేసుకోవచ్చు. సో మనిషి అంటేనే ఇక్కడ మనిషిలో ఈ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటేమో చైతన్యము, ఒకటేమో శరీరము. సో చాలా ఎగ్జాంపుల్స్ తో ఐ థింక్ చాలా క్లియర్ గా చెప్పారు ఈ రెండు ఎట్లా డిఫరెంట్, వాటి రెండు అవసరాలు ఏంటి, వాటి యొక్క ఈ అవసరాలు టైంలో ఏంటి, వాటి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి. సో మనిషి అవసరము, చైతన్యం యొక్క అవసరము హ్యాపీనెస్, బాడీ యొక్క అవసరము నర్చరింగ్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్ అంటే పోషణ, రక్షణ, సదుపయోగం. అలాగే ఏవైతే ఈ హ్యాపీనెస్ ఫీలింగ్స్ అని ఉన్నాయో ఇవి చైతన్యం ఆర్ సెల్ఫ్ కి కావాల్సింది, నేను అని ఏదైతే అంటున్నామో దానికి కంటిన్యూస్ గా కావాలి. అవి బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ నాట్ కంటిన్యూస్, అంటే టెంపరీ, అంటే దానికి అవసరమైనప్పుడు కొంచెం క్వాంటిటీలో కొంచెం టైంలో ఇస్తే సరిపోతుంది. అలాగే మరి ఈ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అంటే ఈ రైట్ అండర్స్టాండింగ్, సరైన నాలెడ్జ్, సరైన ఫీలింగ్స్. ఈ రైట్ ఫీలింగ్స్ అన్నవి మన సంబంధాల్లో చూస్తామండి. ఏమేం ఫీలింగ్స్ మన లోపల ఉంటే మనకి ఈ సంబంధాలని మనం ప్రాపర్ గా నిర్వర్తిస్తాము అన్నవి మనకి నెక్స్ట్ సెషన్స్ లో వస్తాయి రిలేషన్షిప్స్ లో. సో ఇది సెకండ్ ప్రపోజల్. మనకి మనిషి అంటే ఈ సహస్తిత్వం, చైతన్యము శరీరము యొక్క సహస్తిత్వంలో మనిషి ఉన్నాడు అన్నది ఒక ప్రపోజల్. అయితే ఈ రెండు ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనము నేనంటే శరీరము అనుకున్నప్పుడు శరీరం ద్వారా నేను సుఖం పొందుదాము అని ట్రై చేస్తూ ఉంటాను. అట్లా అది ఎప్పటికీ మీట్ అవ్వదన్నమాట. అంటే ఒకదాని అవసరాలు ఇంకొక దాని ద్వారా తీరవు. అది ఇవి అవసరాలు వేరువేరుగా గుర్తించాలి, వేరువేరుగానే నిర్వర్తించాలి. సో
సో ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో దాని ప్రకారమే నా ప్రోగ్రామ్ ఉంటుంది. నేను శరీరం అనుకున్నప్పుడు శరీరం తగ్గట్టే దాని ఫుల్ఫిల్మెంట్ కోసమే నా ప్రోగ్రాము, నా వర్క్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ క్లారిటీ వస్తుందో, నేను సెల్ఫ్, బాడీ అన్న కాంబినేషన్లో ఉన్నారు, రెండిటి అవసరాలు వేరు అని, అప్పుడు నా ప్రోగ్రామ్ మారిపోతుంది. ఓకే, దీన్ని కూడా నేను దీనికోసం కూడా నేను వర్క్ చేయాలి, దీని మీద కూడా ప్రయారిటీ ఇవ్వాలి, టైం ఇవ్వాలి అని మన ప్రోగ్రామ్ కానీ వర్క్ కానీ చేంజ్ అవుతుంది అన్నమాట. సో అది లేనంతసేపు మనము ఈ ఫ్లోలో అంటే ఏవైతే మనకు అనిపిస్తాయో వాటితోటే వెళ్ళిపోతాం. సో అది అండి. ఇంకొకటి ప్రపోజల్ ఏం చెప్పారు మనకి, ఈరోజు సమృద్ధి గురించి చెప్పారు. సో సమృద్ధి అంటే డార్క్ ఇది. సమృద్ధి అన్నది ఒక ఫీలింగ్ అండి. అంటే మనకి కావలసిన వస్తువుల కన్నా ఎక్కువ మన దగ్గర ఉన్నాయి అన్న ఫీలింగ్. సో మనకి అసలు ఎక్కువ ఉన్నాయి అని ఫీలింగ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎన్ని అవసరాలు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని అవసరాలు ఉన్నాయి, వాటికన్నా ఎక్కువ ఉన్నాయా లేదా. సో మనం చూసాం కదా, ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నవి బాడీకి మాత్రమే ఉపయోగపడతాయి. బాడీ యొక్క పోషణ, రక్షణ, సదుపయోగం. ఇక్కడ వాయిస్ వస్తుందండి, సౌండ్. సో బాడీ యొక్క పోషణ, రక్షణ, సదుపయోగానికి మాత్రం వస్తువులు ఉపయోగపడతాయి. అలాంటి వస్తువులు నాకు ఎన్ని కావాలి, ఎన్ని ఉంటే నా నీడ్స్, నా ఫ్యామిలీ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అన్నది మనకి తెలిసి ఉండాలన్నమాట. అది మనం ప్రతి విషయంలో చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫిజికల్ గా మనం చూడగలిగినవి ఉంటాయి. ఫిజికల్ గా అంటే అదొక వస్తువు రూపంలో కనిపించేవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్, అవన్నీ బాడీ నీడ్స్. సెల్ఫ్ నీడ్స్ ఏంటి, నా అవసరాలు ఫిజికల్ గా కనిపించవు, బట్ మనము వాటిని ఫీల్ అవ్వగలం అనమాట. హ్యాపీనెస్ అంటే అన్క్వాంటిఫైబుల్, అన్సీన్, ఫిజికల్ గా చూడడానికి కావు కానీ బట్ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అయితే ఈ ప్రాస్పరిటీ ఫిజికల్ వస్తువులు మనకి ఎన్ని కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు ఎక్సర్సైజ్ ఇచ్చిన దాంట్లో మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఏ విషయంలో మనం సమృద్ధిగా ఉన్నాము అన్నది తెలుస్తుంది. అది ఫుడ్ విషయంలోనా, క్లోత్స్ విషయంలోనా, ఇంటి విషయంలోనా, వాహనాలు, వస్తువులు, ఇలా ఏ విషయంలో సమృద్ధిగా ఉన్నాము అన్నది మనకి అవగాహన వస్తుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మనం విన్న వర్డ్సే, కానీ వాటికి సరైన డెఫినిషన్స్ ఇస్తున్నాం అనమాట. మనకు అర్థమయ్యి ఆచరించడానికి సరైన డెఫినిషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడే ఇంకోటి కూడా చెప్పారు, మనం సుఖంగా సమృద్ధిగా ఉన్నామా అన్న ఫీలింగ్. అంటే వస్తువులు ఉన్నాయి, సుఖంగా సంతోషంగా సమృద్ధిగా లేము. వస్తువులు లేకుండా లేము, అది ఓకే. కానీ వస్తువులు ఉన్నా కూడా మనం సుఖంగా సమృద్ధిగా లేము అంటే అది డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం. సో ఏదైతే మనము ఫిజికల్ ఫెసిలిటీసే హ్యాపీనెస్ అన్న లింక్ మనం పెట్టుకుని ఉన్నామో అది నిజంగా కరెక్టా కాదా అని మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో బాడీ నీడ్స్, ఫిజికల్ ఫెసిలిటీస్ అనే బాడీ నీడ్స్ మీట్ చేస్తాయా, అవసరాలు తీరుస్తాయా, లేకపోతే సెల్ఫ్ అవసరాలు తీరుస్తాయా, ఇది మనం గుర్తించాలన్నమాట. ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి ఎప్పుడైతే మన సెల్ఫ్ అవసరాలు తీరుద్దామని అనుకుంటామో అప్పుడు అది 4 స్టేజ్లు పాస్ అవుతుంది. ఒకటేమో అవసరం అనిపిస్తుంది, తర్వాత అనవసరం అనిపిస్తుంది, తర్వాత అరుచి, తర్వాత అసహ్యం. ఈ స్టేజెస్ పాస్ అవుతుందండి. ఎనీ ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి కానీ సెన్సెస్ నుంచి కానీ మనం ఎప్పుడైతే ఈ హ్యాపీనెస్ డిరైవ్ చేస్తామో అది ఈ 4 స్టేజెస్ పాస్ అవుతుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విషయంలో అన్నా కానీ. ఫస్ట్ అవసరం అనిపిస్తుంది, తర్వాత అనవసరం అనిపిస్తుంది, తర్వాత అరుచి అనిపిస్తుంది, తర్వాత అసహ్యం వేస్తుంది. సో ఇవ్వండి మనం డిస్కస్ చేసిన పాయింట్స్ నిన్న ఇవాళ. సో వీటిలో ఏం క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు.
ఐ థింక్ కొంచెం టైం ఎక్కువే తీసుకున్నాను, సారీ. సో ప్లీజ్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండి. హలో. హలో, ఇప్పుడు ఇంకా క్వశ్చన్ Q&As అండి. సో మీరు మీ డౌట్స్ అన్ని నిన్న కానీ ఈ రోజు కానీ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా అడగచ్చు. నౌ ఇట్స్ సో ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో ఎక్కడైనా క్వశ్చన్స్ కానీ అంటే ఏమన్నా ఇంకా క్లారిఫై అవ్వని కానీ ఇంకా కన్విన్సింగ్ గా లేని కానీ ఏమన్నా అడగచ్చండి. ఎందుకంటే ఈ ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కనెక్టెడ్ గా అనమాట. ఒక దాని నుంచి ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ క్లారిఫై అవుతే మాత్రమే మనకి ముందు ముందు టాపిక్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. నమస్తే మేడం. హలో. యా నమస్తే అని చెప్పండి. ప్రాస్పరస్ గురించి వచ్చేసరికి ఇప్పుడు మనీ అనేది మనకు ఇంత నీడ్ అనేది ఒకప్పుడు అనుకుంటున్నాం, బట్ ఇప్పుడు హాస్పిటలైజేషన్ తర్వాత ఈ డిసీజెస్ వల్ల ఎంత నీడ్ అనేది మనకు తెలియకుండా వెళ్ళిపోయింది. ఎంత సంపాదించినా రేపు వస్తున్న మన పిల్లలకు హాస్పిటల్ ఖర్చెస్ కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు సరిపోతుందా లేదా అన్న ఒక డైలమాలో లైక్ గోయింగ్ ఆన్ అనమాట. సంథింగ్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అవుతుంది. రైట్ అండి, ఐ అగ్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సమృద్ధి అని అర్థమైతే మనకి ఏ ఏ విషయాల్లో మనం సమృద్ధిగా ఉండగలము అన్నది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము నిజంగా చూస్తే బాడీకి కావాల్సిన అవసరాలు ఏవన్నా చాలా లిమిటెడ్. సో అది ఫుడ్ అవ్వచ్చు, క్లోత్స్ అవ్వచ్చు, షెల్టర్ అవ్వచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్ అవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక వెహికల్ ఉంది అంటే నేను ఎంత టైం దాన్ని యూజ్ చేస్తాను, ఒక గంట యూజ్ చేస్తాను, లేకపోతే 2 గంటలు యూజ్ చేస్తాను, కానీ నాకు అది అవైలబిలిటీ 24 అవర్స్ ఉంది అంటే ఆ విషయంలో నేను సమృద్ధిగానే ఉన్నాను. నాకు ఒక 10 క్లోత్స్ పేర్స్ కావాలి, నా దగ్గర ఒక 15 ఉన్నాయి. సో నా విషయంలో నేను సమృద్ధిగా ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇవి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తానో అక్కడ నేను అన్నెసరీగా అంటే నాకు ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఎవరో కొంటున్నారని నేను కొనను, ఏదో బయట షాపింగ్కి వెళ్ళాలి ఆఫర్ ఉందని కొనను. సో ఎందుకంటే అది అసలు నాకు అవసరం అని అనిపించట్లేదు. నా ఉన్న వస్తువులతోటి నాకు ఆల్రెడీ నాకు సాటిస్ఫై అవుతాయి అన్నది ఇలాంటి విషయాల్లో కొన్ని ఫస్ట్ మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అయితే ఈ ఎడ్యుకేషన్ హెల్త్ అన్నది ఐ విల్ అగ్రీ అండి, ఇది చాలా వేరియబుల్ పార్ట్. అయితే మనము ఎంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇచ్చినా నిజంగా ఎలాంటి పర్సన్ సొసైటీలోకి వస్తున్నాడు, సో పలానా స్కూల్లో వేస్తేనే చాలా అంటే క్వాలిటేటివ్ గా ఉండి చాలా క్లారిటీతో ఉన్న కాన్ఫిడెంట్ పర్సన్ వస్తున్నాడా, లేకపోతే పలానా స్కూల్ అంటే తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో వేస్తే రాడా, ఇలాంటివి కూడా మనం ఒకసారి అనలైజ్ చేయాలి. సో అంటే బయటవి వీళ్ళు చూపించేవన్నీ నిజంగా ఆ వ్యక్తి ప్రోగ్రెస్ ని చూపిస్తున్నాయా, లేదంటే ఇది జస్ట్ వస్తువులు ఫెసిలిటీస్ కొంచెం అట్రాక్షన్స్ చూపించి అది వాళ్ళు వాటిని ఎన్కాష్ చేసుకుంటున్నారా. సో ఇలాంటివి కూడా ఆలోచించి మనం ఇప్పుడు దగ్గరలో నా కెపాసిటీలో ఉన్న స్కూల్ని మనం తక్కువ అంచనా వేయడానికి కూడా లేదండి యాక్చువల్గా. సో ఇలాంటి చాలా ఫిక్స్ అయిపోయాం మనం తెలియకుండా యాక్చువల్గా ఇవన్నీ. సో ఈ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలాంటి డ్రైవ్లో వెళ్ళేసరికి అది అన్ఎండెడ్ లూప్ కింద తయారవుతుంది అనమాట. అట్లాగే హాస్పిటలైజేషన్స్ చూస్తుంటే మనం నిజంగా టైం రెగ్యులర్ హెల్త్కి, రెగ్యులర్ ఎక్సర్సైజ్కి, అంటే నా బాడీ ఒక లైక్ చాలా అంటే ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, నాకు ఒక ఉపయోగమైన సాధనము అని నేను దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని కేర్ తీసుకుంటున్నానా. సో తీసుకుంటున్నప్పుడు నాకు హెల్త్ పాడవుతుంది అన్న భయము ఎందుకు ఉండాలి అంటే మనం ఇవన్నీ మిస్ అవుతున్నాం కాబట్టి మనము ఒక ఫియర్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మన రెస్పాన్సిబిలిటీ మనకి అర్థం కావట్లేదు. డే టు డే యాక్టివిటీస్లో భాగంగా మనము బాడీని కూడా కేర్ తీసుకోవాలి అంటే మనం తినే ప్రాపర్ ఫుడ్ అయి ఉండాలి, కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఫిజికల్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సన్లైట్ చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ మిస్ చేసేసి
ఎడ్యుకేషన్ అది హాస్పిటలైజేషన్ అని వరీ అవుతూ వాటి కోసం అర్నింగ్ కి వెళ్తూ వాటి గురించి మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ అది ఒక లూప్ లాగా అనిపించట్లేదా మీకు? ఇట్లాంటి యా చిన్న ఎస్ మ్యామ్. చిన్న చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయండి. అంటే ప్రతి దాంట్లో చాలా క్లారిటీ తోటి మనం అంటే అవేర్‌నెస్ అన్నమాట. ఇప్పుడు మనము ఎప్పుడైతే సెల్ఫ్ అని మనం ఐడెంటిఫై అవుతున్నామో, సో ప్రతి దాంట్లో చాలా క్లారిటీ, అవగాహన ప్లస్ కాన్షియస్‌గా ఉండాలి అన్నమాట. చేసే ప్రతి పనిలో ఇది ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి అన్న క్లారిటీతో చేసుకెళ్తుంటే ఇలాంటి అనవసరమైన భయాలు చాలా మటుకు ఉండవండి. యా ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? సో ఇప్పుడు మనం ఏదైతే వస్తువులు ఇంపార్టెంట్ అనుకుని మన టైం అంతా వస్తువులు మనీ కోసం పరిగెడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా గోలు ఒక 10 lakhs సంపాదించినప్పుడు 10 lakhs వస్తే నేను హ్యాపీగా ఉంటానని అనుకున్నప్పుడు నిజంగా 10 lakhs వచ్చాక నా హ్యాపీనెస్ 10 times ఏమన్నా పెరిగిందా? 1 lakh లో ఉన్న నా ఇన్కమ్ ఇప్పుడు 10 lakhs అయితే నా హ్యాపీనెస్ ఏమన్నా 10 times పెరుగుతుందా? అట్లా మనకి ప్రూఫ్స్ ఉన్నాయా? సో ఇవన్నీ జస్ట్ అనుకుని వెళ్తున్నాం మనం. నిజంగా ఏంటి అన్నది ఆలోచించట్లేదు ఎవరు. సో అక్కడ ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ లూప్. మేడం అంతేకాకుండా మీరు ఇందాక చెప్పేటప్పుడు టేస్ట్ అన్నెసరీ, ఐ మీన్ టేస్ట్లెస్, ఇంటాలరెన్స్ దీని గురించి చెప్పారు కదా. కరెక్ట్. యా, ఇది మనము ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు అది మనం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు ఫస్ట్ ఇప్పుడు తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళామనుకో, సేమ్ అది అప్లై కాదు కదా. ఒకటే పట్టుకొని దీన్నే మనము టేస్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ టేస్ట్, తర్వాత అన్నెసరీ, తర్వాత టేస్ట్లెస్నెస్, ఈ 4 స్టేజెస్ వెళ్తాం. కానీ మన లైఫ్ లో ఎప్పుడు అలా ఒకటే పట్టుకుని అయితే ఎప్పటికీ వెళ్ళం కదా, ఎప్పటికప్పుడు మనం వెళ్తూనే ఉంటాం. అగ్రీ అండి, కరెక్ట్, మీరు చెప్పింది రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మంచి టేస్టీ ఫుడ్ తిన్నాను, సో నాకు తృప్తిగా ఉంది. సో నేను మళ్ళీ అదే ఇంకా తినట్లేదు, కడుపు నిండిపోయింది నాకు ఇంకా, సో అక్కడితో ఆపేశాను. సో అక్కడ నేను మళ్ళీ ఫుడ్ ఇచ్చినా నేను తీసుకోవట్లేదు, బట్ నెక్స్ట్ ఇంకో దానికి చూస్తున్నాను. అంటే ఏంటి, ఒక మ్యూజిక్ వినడమా, ఒక బయట షాపింగ్కి వెళ్ళడమా, అట్లాగా ఇంకొక దాంట్లో చూస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మంచి కొంచెం టేస్టీ ఫుడ్ చూస్తున్నాను. ఇట్లా మనము ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవుతున్నాం. అయితే సో వీటి అన్నిటిలో నుంచి నేను కొంచెం ఈ ఏదైతే సెన్సెస్ నుంచి టేస్ట్ కొంచెం ప్లెజర్ డిరైవ్ చేస్తున్నాను చూసారా, వీటిని ఇలా ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవుతూ దాని ద్వారా అది కంటిన్యూస్ అవుతుంది అని చూసుకుంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మధ్యాహ్నం చేసిన దానికి సాయంత్రం చేసేదానికి గ్యాప్ ఉంది కదా, మరి మధ్యలో ఏంటి, సో మధ్యలో ఏంటి అన్నది కూడా క్వశ్చన్ ఉండాలి కదా. సో ఇది బాగానే ఉంది, సాయంత్రం బాగానే ఉంది, మరి మధ్యలో ఏంటి, ఆ టైంలో కూడా నేను కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి కదా. సో ఎట్లా ఉండాలి అని తెలియకపోయేసరికి, సరే ఇప్పుడు మూవీకి వెళ్దాం, సరే ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం, సరే ఫ్రెండ్స్ తోటి బయటకి, ఇట్లా ఎట్లా అంటే ఒకదానికి వెళ్తుంది. ఇట్లా ఒక 10-20 సార్లు రిపీట్ చేశాక ఇప్పుడు అది కూడా విసుగొచ్చి, సరే ఇంకా ఏదైనా కొత్తది ట్రై చేద్దాం, ఇంకో ఫ్రెండ్స్ ఎక్కడికో ట్రెక్కింగ్ అంటున్నారు వెళ్దాం. సో ఇట్లా ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అవుతూ వెతుకుంటూనే ఉంటామండి. మనకి కంటిన్యూస్ది ఎప్పుడైతే మనకి రాదో, వీటి నుంచి కంటిన్యూటీ రావట్లేదు అని తెలుసుకునే వరకు అట్లా మారుతూనే ఉంటాం అనమాట. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఏదైతే మన ఈ కరెంట్ జనరేషన్ చూస్తున్నామో, దే ట్రై సో మెనీ వేస్, ఎన్ని విధాలుగా మన చూస్తున్నాం కదా. డ్రగ్స్ అని, ఇట్లా పబ్స్ అని, సో సర్చింగ్ ఫర్ ఇట్, బట్ బికాస్ దే డోంట్ నో ఎక్కడి నుంచి వస్తుందన్న తెలియట్లేదు కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అవుతున్నారు. బట్ నిజంగా ఆలోచించి చూస్తే వేటి నుంచి రావు, వీటి వల్ల బాడీ యొక్క నీడ్స్, అంటే యాక్చువల్గా ఈ సెన్సెస్ అన్నవి బాడీ అవసరాలు తీర్చడం కోసము, బాడీని హెల్తీగా ఉంచడం కోసం ఉన్నాయి. అనిమల్స్ చూస్తే మనము వాటిని సెన్సెస్ ని వాటి ఫుడ్ ఐడెంటిఫై చేసుకోవడం కోసం,
వాటి బాడీ నీడ్స్ తీర్చుకోవడం కోసం మాత్రం ఉపయోగిస్తారు. మనిషి ఏదైతే ఎంత తెలివైన జీవి అంటే వీటితోటి సెన్సెస్ ని సాటిస్ఫై చేయడం కోసం ఈ ఫుడ్ వీటిని తీసుకుంటాడనమాట. అంటే దాని నుంచి ఇంకా అడిషనల్ గా ఇంకేమన్నా వస్తుంది అని అనుకుంటాడు, కానీ అది రాదు. అది ఎట్లా అంటే ఒక ఎండమావి నుంచి నాకు దాహం తీరుతుంది అని అనుకోవడం లాంటిదన్నమాట. సో ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. అది మాత్రం ష్యూర్ అండి. సో మరి దేని నుంచి వస్తుంది అంటే అసలు ఈ వ్యవస్థ ఏంటి, ఈ అస్తిత్వం ఎలా ఉంది, దాని డిజైన్ ఎలా ఉంది, దాని డిజైన్ లో నేను ఒక భాగంగా ఎలా ఉన్నాను, నా ప్రయోజనం నేను ఎలా ఫుల్ఫిల్ చేయాలి అన్నప్పుడు ఈ అండర్స్టాండింగ్ కంప్లీట్ అయ్యి దాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే ఆ కంటిన్యూటీ అన్నది ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మనం ప్లెజర్ అనుకుంటే మరి ఇప్పుడు హ్యాపీనెస్ అనేది మనము ఎలా తీసుకోవచ్చు అంటారు? రైట్. సో హ్యాపీనెస్ అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా మనకి. అంటే ఇది ఒక స్టేట్. నేను ఎప్పుడు ఇలాంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నాను, అలా నాకు న్యాచురల్ గా ఈ స్థితిలో ఉండాలి అన్నది ఒక ఫీలింగ్ నాలో. అలాంటి స్టేట్ ఇది సెల్ఫ్ లో కలిగే ఫీలింగ్ అన్నమాట. సెల్ఫ్ లో మరి సెల్ఫ్ లో ఎలా కలుగుతుంది ఫీలింగ్ అంటే సెల్ఫ్ లో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియాలి ఫస్ట్. సో సెల్ఫ్ లో జరిగేవి ఏంటి? కోరికలు, ఆలోచనలు, ఆస్వాదన, అంటే బయట నుంచి సెన్సెస్ నుంచి వచ్చే ఆస్వాదన, ఇలాంటివి కొన్ని సెల్ఫ్ లో భాగంగా జరుగుతూ ఉంటాయి కొన్ని యాక్టివిటీస్. సో వీటిల్లో ఎప్పుడైతే ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఇవి ఎలా ఎగ్జాక్ట్ గా పని చెయ్యాలి అన్నది నాకు అర్థమయ్యి దాని తగ్గట్టు నేను వాటిని ట్యూన్ చేసుకుని వాటి మీద పెడతాను, అప్పుడు నాకు ఆ హ్యాపీనెస్ అన్నది ఆ ఫీలింగ్ నాకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వీటిని నేను జస్ట్ అజంప్షన్స్ తో నడిపించట్లేదు నా కోరికలు కానీ, అంటే బయట నుంచి వచ్చే అట్రాక్షన్స్ ద్వారా, లేకపోతే ఈ సెన్సెస్ నుంచి వచ్చే ఫోర్స్ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేకపోతే కండిషనింగ్ వల్ల, ఇలాంటి వాటితో కాకుండా నిజంగా రైట్ నాలెడ్జ్ తో ఎప్పుడైతే వీటిని నడిపిస్తూ ఆ జ్ఞానంతో నేను పని చేస్తున్న కార్యము, వ్యవహారము అంతా కూడా ఈ రైట్ నాలెడ్జ్ తో నేను కరెక్ట్ అన్నది తెలుసుకుని కరెక్ట్ మీద పని చేస్తూ ఉన్నప్పుడు నాకు హ్యాపీనెస్ అన్నది ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలెడుతుంది. సో అది ఒక ఫీలింగ్ అండి, సెల్ఫ్ లో కలిగే భావన. సో అందులో సుఖము, శాంతి, సంతోషము, ఆనందము అనేవి ఉంటాయి. ఇవి కొంచెం ఇన్డెప్త్ గా సెల్ఫ్ గురించి అడ్వాన్స్ వర్క్ షాప్స్ లో జరిగినప్పుడు తెలుస్తాయండి. ఇంకేమన్నా క్వశ్చన్స్? నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు హ్యాపీనెస్ అనే అనుకున్నప్పుడు నీడ్స్, ఫిజికల్ ఆర్టికల్స్ అని అనుకున్నాం కదా మేడం. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా ఫిజికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మన గురించి మనం, మన ఎక్స్పెక్టేషన్స్ మనవి అన్ని ఫాలో అవుతాయి. అదే ఇప్పుడు ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నప్పుడు మన యొక్క, ఇప్పుడు మనం ఇది సమృద్ధి అనుకున్నాం కదా, ఇది అవసరమా అవసరం లేదా అనుకున్నాం. మనకు అవసరం, అవతల వ్యక్తికి అవసరం కావచ్చు కదా మేడం, అప్పుడు ఎట్లాగంటారు? తప్పకుండా మీట్ చేయాలండి ఒక వ్యక్తి అది ఎందుకు అవసరం అనుకుంటున్నాడు. సో అది మనము డిస్కస్ చేయొచ్చు కదా. మన హ్యూమన్ బీయింగ్స్ కి ఒక కెపాసిటీ ఉంది. ఒకటేమో అర్థం చేసుకోవడము, ఒకటేమో కమ్యూనికేట్ చేసుకోవడము. సో ఇవన్నీ మనకున్న యూనిక్ టూల్స్ అన్నమాట. సో మన ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు నీడ్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నారు అంటే ఇవి ఒకసారి ఫ్యామిలీలోకి వచ్చేసాక నావి నీడ్స్ వేరు, నీవి నీడ్స్ వేరు అని ఉండవండి. అందరివి కలిపిన నీడ్స్ అందరికీ తెలియాలి. అది అందరూ కలిపి పనిచేసి అందరి నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా చూడాలి. అటువంటిప్పుడు మరి ఈ వ్యక్తి వాళ్ళవి మనవి అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు
గోయింగ్ ఆన్ వర్క్ he loses his happiness కదా మేడం. He loses his happiness for his family and members. మేడం హలో హలో మేడం సారీ, అది డిస్కనెక్ట్ అయినట్టుంది. మేడం సో మీరు ఒక్కసారి అది రిపీట్ చేయరా? మేడం ఇప్పుడు వాళ్ళ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలన్నప్పుడు, మన నీడ్స్ వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడు మనిషి హర్ట్ కొంచెం తన యొక్క హ్యాపీనెస్ ని కోల్పోవడానికి అవకాశం ఉంది కదా. కరెక్ట్. యా, అర్థమైందండి. ఇప్పుడు మనకి ఎంత వరకు ఇవి చేయాలి అన్నది తెలియాలి అంటారు. అంటే ఎక్కడో చోట వాళ్ళ మన ఈ మ్యాచ్ అవ్వవు కాబట్టి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు అదే మేడం, ఇప్పుడు మీరు పిల్లవాడిని ఎడ్యుకేషన్ అదే పలానా స్కూల్లోనే చేర్పించాలా అనే ఒక ఇది అయ్యి సొసైటీలో అందరూ ఆ వేలో పోతున్నారు అని చెప్పారు కదా. నా ఊహ. ఇప్పుడు నేనంటే అంటాను మేడం పబ్లిక్ స్కూల్లో చేర్పించుకుందామని, కానీ మా మిస్సెస్ ఏమంటుంది, పక్కన పిల్లవాడు అక్కడ చదివాడు కాబట్టి ఆ రేంజ్ లోకి వెళ్ళాడు, మన పిల్లవాడిని కూడా అదే స్కూల్లో చేర్పించి ఆ రేంజ్కి పోవచ్చు అనే ప్రెషర్ పెట్టడానికి అవకాశం ఉంది కదా. రైట్ అండి, అండర్స్టాండ్. ఇది కామన్ ప్రాబ్లం యాక్చువల్ గా, అంటే అందరూ ఫేస్ చేస్తున్నది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనకి ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే వస్తున్నాయో, వీళ్ళు ఇందులో చదివి పైకి వచ్చారు అంటే 1-2 చూస్తున్నామేమో. నిజంగా ఓవరాల్ గా చూస్తే మనకి అది డిస్ట్రిబ్యూటెడ్ గా ఉంటుంది. ఒకటే టైప్ ఆఫ్ రిజల్ట్స్, ఒకటే స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అన్నది లేదు అక్కడ. అట్లాగే మామూలు స్కూల్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వలేదు అన్నది కూడా ఉండదు, నిజంగా మనం స్టడీ చేసి అనలైజ్ చేస్తే. సో బేసిక్ గా మనం అనేసుకుంటాం, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి చదివించి ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నామేమో, ఆ ఎక్కువ క్వాలిటీ తోటి వాళ్ళు ఇంకా ఎక్కువ యూజ్ అవుతుందేమో, సో అట్లా అనుకుంటాం. కానీ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదివి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నార్మల్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇన్ఫాక్ట్ పబ్లిక్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అది వాళ్ళలో ఆ రిలేషన్షిప్స్ కానీ ఇంటర్మింగ్లింగ్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడము, ఇలాంటివి చాలా మంచి క్యారెక్టరిస్టిక్స్ తోటి వాళ్ళు బయటకు వస్తారు. అదే ఒక రేంజ్ స్కూల్లోకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ రేంజ్ కే ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. అంటే మనది ఈ లెవెల్, సో దాన్ని సాటిస్ఫై చేయడం చాలా స్ట్రెయిన్ లోకి పడిపోతారు. ఒక రేంజ్ లో ఇలాంటి వాళ్ళతోటి మనం కలవాలి, ఇలాంటి వాళ్ళతోటి ఈ స్టేటస్ మెయింటైన్ చేయాలి, ఇట్లా చాలా కండిషనింగ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇలాంటి వాళ్ళు లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక మనిషితో డీల్ చేయాలన్నా, ఒక ప్రాబ్లం సిచ్యువేషన్ డీల్ చేయాలన్నా నిజంగా ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? సో ఇలాంటి చాలా వాస్ట్ రేంజ్ ఉంటుందండి. నిజంగా ఒక డెసిషన్ మనం తీసుకోవాలి అంటే ఇవి యాక్చువల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీలో. అది కూడా ఎప్పుడు వస్తుంది డిస్కషన్, ఎప్పుడైతే మన ఇంట్లో మెంబర్స్ తోటి మనకి సంబంధాలు బాగా అంటే కరెక్ట్ గా మన సంబంధాలని నిర్వర్తించి ఒకళ్ళకొకళ్ళు చాలా ఓపెన్ గా కమ్యూనికేట్ చేసుకునే స్టేజ్ లో ఉంటారో అప్పుడు ఈ డిస్కషన్స్ నడుస్తాయి. సో మరి మనకున్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు వస్తువులు లేకనా, సంబంధాల్లో ఫుల్ఫిల్లింగ్ భావన లేకనా, అంటే ఏమంటారు? మెయిన్ ఇవే మేడం. ఇప్పుడు సంబంధాలు అనేటివి కరెక్ట్ కంటిన్యూషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల కొన్ని కొంత హ్యాపీనెస్ దెబ్బతింటుంది. ప్లస్ అదే ఈ ఫుల్ఫిల్మెంట్ కోసం వర్క్ చేయడం
సంబంధాల్లో మనం డిస్కషన్స్ కమ్యూనికేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధాల్లో కొన్ని వాల్యూస్ ఉంటాయండి. అసలు సంబంధాలు ఎందుకున్నాయి, సంబంధాలు ఎలా గుర్తించాలి, ఎలా నిర్వర్తించాలి, ఎందుకు నిర్వర్తించాలి, ఇవన్నీ వాల్యూస్ రూపంలో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రేపు ఎల్లుండి కవర్ చేస్తారు. అది అర్థమయ్యాక మనం ఒక మంచి అంటే అర్థమైన వెంటనే ఏమీ అవ్వదు. అర్థమయ్యి మనము ఎప్పుడైతే ఆచరించడం మొదలెడతామో ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అవ్వడం మనమే గమనిస్తాం అనమాట. సో అప్పుడు మనము ఏది చెప్పినా ఎదుటి మనిషి రిసీవింగ్ వినే స్టేజ్ లో ఉంటాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా చెప్తే అది వినరు, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది, మన ఐడియాలజీ మనది, అన్నిటినీ రెస్పెక్ట్ చేయాలి. సో ఇది ఒక ప్రాసెస్, టైం పట్టే ప్రాసెస్ అండి. సో ఇప్పుడు ఉన్న వాటికి మీకు ఇమీడియట్ గా సొల్యూషన్స్ అయితే వీటి నుంచి రావు. ఇది టైం పట్టే ప్రాసెస్. రూట్స్ లెవెల్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకేంటి, ఇంకెవరైనా? సో మనం ఈ జీవన్ విద్య ద్వారా ఏమి అంటే వేరే ఇది వరకు కూడా మనం చాలా విన్నాము, మరి దీనికి డిఫరెన్స్ ఏంటండి అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే మనము ఒక కామన్ అండర్స్టాండింగ్ కి, అంటే మనుషులందరికీ ఏదైతే కామనో, ఏదైతే అగ్రీయబుల్లో దానికి రీచ్ అవడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఎప్పుడైతే ఒక దాని మీద అందరూ అగ్రీ అవుతారో అప్పుడు కలిసి పని చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో అలాంటి పాయింట్సే మనం ఈ వర్క్ షాప్ లో డిస్కస్ చేస్తామండి. సో ఇంకొకటి పొద్దుటి శివ గారు చెప్పినట్టు ఇప్పుడు మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంది, అది నాలెడ్జ్ రూపంలోనో లేదు. సో అంటే అర్థమైన రూపంలో లేదనమాట. ఒక్కసారి మనకి అర్థమయ్యింది అంటే అది ఆచరణలోకి వస్తుంది, ఆచరణలోకి వచ్చిందంటేనే మనకి అర్థమైనట్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆచరణలోకి రాలేదు అంటే ఇంకా నాకు ఏదో అర్థం కాలేదు, లేకపోతే నాకున్న కండిషనింగ్స్ ఇప్పటి వరకు ఏదైతే నాకు ఎడ్యుకేషన్ ద్వారా, ఎన్విరాన్మెంట్ ద్వారా, సరౌండింగ్స్ ద్వారా, ఇలా టైం తోటి, ఏజ్ తోటి వచ్చినాయో ఇవన్నీ నేను చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తున్నాను, రియాలిటీని ఇంకా రియాలిటీ లాగా చూడట్లేదు. అప్పుడు అది నా ఆచరణలోకి రాదు. ఎప్పుడైతే ఈ విన్నవి ఆచరణలోకి వస్తాయో అప్పుడే అది నాకు అర్థమైనట్టు. అట్లా వచ్చిందే మనం ఒక వాతావరణం బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండి? అందుకే మీ క్వశ్చన్స్ క్లారిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి, ప్లస్ హోంవర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు శివ గారు ఫిజికల్ ఫెసిలిటీస్ రిలేటెడ్గా మనం ఏ విషయంలో సమృద్ధి ఫీల్ అవుతున్నాము ఐడెంటిఫై చేయమన్నారు ఫ్యామిలీలో. అలాగే ఇప్పుడు మనకున్న ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కూడా లిస్ట్ రాయమన్నారండి. సో అవి లిస్ట్ రాసి తప్పకుండా చెయ్యండి, ఎందుకంటే ఇది మనకి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇచ్చిన వీడియోస్ చూడండి, ప్లస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ డిస్కస్ చేయొచ్చు. సో కోరికలు ఐడెంటిఫై చేసి అవి నిజంగా అది శరీరానివా, బాడీవా, లేకపోతే రెండిటివా, లేకపోతే అది దేని కింద వస్తుందో అర్థం కావట్లేదా, ఇలాంటివన్నీ రాసుకోండి పక్కన. సో ఇది చాలా హెల్ప్ అవుతుందండి నిజంగా. అసలు చూస్తే అక్కడ మన శరీరాల అవసరాలు చాలా తక్కువ, సెల్ఫ్ అవసరాలు చాలా ఎక్కువ అని అర్థమవుతుంది. సో మనం సెల్ఫ్ అవసరాలన్నిటిని శరీరం ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, అది అసలు వర్కౌట్ అవ్వదు, ఇంపాసిబుల్. సో ఇంకా అండి ఈ సమృద్ధి విషయంలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సమృద్ధి, సెల్ఫ్ బాడీ, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్, ఈ ప్రపోజల్స్ అర్థమైనయా? ఎవరు మాట్లాడలేదు, సారీ అండి, నేను ఎక్కువ చెప్పేస్తున్నానేమో, ఎవరు ఏమి అడగట్లేదు. అర్థమైంది. సో ఎవరు అడగట్లేదంటే ఐదర్ కంప్లీట్ గా అర్థమైనా ఉండాలి, లేకపోతే అసలు అర్థం అవ్వలేదు అని ఉండాలి.
ఇప్పుడు వరకు జరిగిన వరకు అర్థమైంది. ఓకే అండి. సో అర్థమైందంటే ఆచరణలోకి వచ్చేయాలి మరి. సో అది కూడా చెక్ చేసుకోండి. నిజంగా ఆచరణలోకి రావట్లేదు అంటే ఇంకా అర్థం కాలేదు అని, లేకపోతే సో ఇది యాక్చువల్గా మనం అనుకుంటామండి, ఇప్పుడు చాలా వరకు విన్నాము, ఇవన్నీ మనకి ఏం తెలియని విషయాలు కాదు ఇక్కడ మేము చెప్పేవన్నీ. సో మరి ఎందుకు మనము ఆచరణలోకి రావట్లేదు? సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి, అంటే మనం కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టాలి దీని మీద. సో ఏవైతే విషయాలు వింటున్నామో వాటిని మళ్ళీ మళ్ళీ మనము రిపీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్స్ రాసుకుంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసుకోండి, రోజుకి ఒకటిసారి 2 సార్లు మీకు వీలైనప్పుడు ఒకసారి చూడండి ఆ పాయింట్స్. అవి రిపీట్ చేసుకుంటూ మీరు చేసే ప్రతి యాక్షన్ లో, ప్రతి పనిలో ఇవి నిజంగా అప్లై అవుతున్నాయా, అప్లై చేయగలుగుతున్నానా లేదా, ఎక్కడ డీవియేట్ అవుతున్నాయి అన్నవి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఇప్పుడు ఒక చంటి పిల్లోడు నడవాలి అంటే చాలా స్టెప్స్ దాటాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అట్లా బోర్ల పడాలి, పాకాలి, కూర్చోవాలి, నుంచోవాలి, పడుతూ లెగుస్తూ చాలా సార్లు అయ్యాక అప్పుడు నడవడం మొదలెడతాడు. సేమ్ అదే ఇక్కడ కూడానండి. సో ఇది మనం ఇంప్లిమెంట్ చేసేసరికి ఆల్రెడీ మనకున్న ఈ కండిషనింగ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న అలవాట్లు కానీ ఎంత పవర్ఫుల్ గా మనల్ని వెనక్కి లాగేస్తాయి అంటే అది అసలు ఇది ఇంపాసిబుల్ ఏమో, వీళ్ళు ఎంత చెప్పినా ఇది ఆచరణలోకి రావడం నాట్ పాసిబుల్ అనుకుని వదిలేస్తారు చాలా మంది. బట్ అది కాదండి, ఇవంతా కన్సిస్టెంట్. దీని మీద ఒకసారి నాకు విశ్వాసం, అంటే నాకు తృప్తిగా, అంటే నా లాజిక్ కన్విన్స్ అయ్యి నా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయినాయి అంటే నేను దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. ఇది నేను ట్రై చేస్తాను, ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేస్తాను అన్న ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటేనే ఒక స్టేజ్ లో అది ఇర్రివర్సిబుల్ అవుతుంది అనమాట. అంటే ఇంకా మనము రాంగ్ కి సైడ్ వెళ్లకుండా అదే కంటిన్యూ అయిపోతుంది, ఆచరణలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు వినేసాం కదా రేపు నుంచి అంతా మారిపోతుందంటే ఏం మారదండి అట్లా. సో మీకు దీని కంటిన్యూషన్ వీక్లీ సెషన్స్, సండే మీటింగ్స్ ఉంటాయి. ఇట్లా జీవన్ విద్యా సెషన్స్ వీలైనప్పుడల్లా అటెండ్ అవ్వడము, క్వశ్చన్స్ మీరు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నారో, ఎందుకు రాలేకపోతున్నారో ఇవి అడగడము, ఇలా కంటిన్యూస్ గా జరిగినప్పుడు మాత్రమే ఒక చేంజ్ అన్నది ఇర్రివర్సిబుల్ స్టేజ్ కి వెళ్తుంది. ఒక మంచి ఆచరణలోకి రావాలి అంటే ఇది పెద్ద ప్రాసెస్ లోకి తీసుకెళ్ళండి. దానికి ఒక నెల, ఇది ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో అయ్యేది కాదు. ఇది ఒక జర్నీ మొదలైనట్టు అన్నమాట మనకి కాన్సెప్ట్స్ తోటి. ఈరోజు మేడం శివ గారు మార్నింగ్ చెప్తూ ఒక విషయము, చాలా రెవల్యూషనరీ యాటిట్యూడ్ రెవల్యూషన్ అనేది ఈరోజు మీ అంటే యూనో వెదర్ శివ గారు సేస్ ఆర్ సంబడి సేస్ ఇట్స్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ లో ఉంది కదా. అది ఏంటంటే వారు మాట్లాడుతూ సరే మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి అలా ఒకరొక్కరు అంటే డెఫినెట్ గా అందరికి కూడా అది ఆ టైప్ ఎప్పుడు మనం ఆలోచించి ఉండము, కొంటూనే ఉంటాము. అది ఒక్కసారి అది ఎంత షాక్ తగిలిందంటే ఆ తర్వాత ఒక ఇన్సైట్ వచ్చింది నాకు. లేటర్ ఆఫ్టర్ ద సెషన్ వాజ్ ఓవర్ ఐ జస్ట్ షేర్ విత్ యూ మేడం. ఏంటంటే మామూలుగా ఇన్ని రోజులు మనం ఒకటి వింటుంటాం పెద్దల నుంచి, లేక మన పిల్లలకి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏవైతే వాడరో అవి దయచేసి పేదవాళ్ళకి ఇవ్వండి అని అంటుంటారు మామూలుగా. ఎందుకు ఇవ్వాలి అన్నదానికి వాట్ మోటివేషన్ జనరలీ వి గివ్ టు పీపుల్ ఆర్ వి అంటే ఇంతవరకు ఉన్న మోటివేషన్ ఎవరైనా డిస్కస్ చేయండి. ఎందుకు ఇస్తామంటే వారు పేదవాళ్ళు కాబట్టి ఇవ్వండి, దయతో ఇవ్వండి. బట్ టుడే జస్ట్ డిస్కసింగ్ దిస్ విత్ ఏ ఫ్రెండ్ అన్నప్పుడు దయతో ఇవ్వాలి, కంపాషన్ తో ఇవ్వాలి. అవుట్ కంపాషన్, దయ అవన్నీ పక్కకెట్టండి. దెర్ ఇస్ అ రీజన్. అవుట్ ఆఫ్ యువర్ ప్యూర్ సెల్ఫిష్నెస్ ఆల్సో యూ హ్యావ్ టు గివ్. షేర్, ఇంకా గివ్ అన్నది షేర్ అంటే అవును ఆ ప్యూర్ సెల్ఫిష్నెస్ ఏంది అని ఆలోచించండి మీరన్నాను. అట్లెట్లుంటది? అవును దయతోనేగా ఇవ్వాల్సింది, అంటే దయనే కదా వాళ్ళు కూడా భగవంతుడు. అవన్నీ పక్కకెట్టండి, అవన్నీ అంత ఫైన్ సెంటిమెంట్స్ మనకు ఉండవు. వైషుడై అనుకుంటాం నేను కష్టపడి కొన్నానండి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. కానీ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే అని ఇక్కడ మన ఇన్సైట్ ఏమి ఇచ్చారు ఈరోజు శివ గారు అంటే
If I don't share my dresses or whatever articles that we are, ఊర్లో ఇంట్లో ఉంటారు మేడం, ఒక స్టవ్ ఉంటది, మనం ఎక్స్ట్రా కొత్త స్టవ్ తెచ్చడం బర్నర్స్ కదా మేడం. బట్ జనరల్లీ ఇంట్లో వాళ్ళు దే హ్యావ్ సమ్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ దట్. అది మన ఇళ్లలో 75% అన్యూజ్డ్ వస్తువులు ఉంటాయి నిజంగా కూడా. అయితే ఇఫ్ వి డోంట్ గివ్ టు దెమ్, వాళ్ళు మళ్ళీ కొనాలి. ఒకటి వాళ్ళు సఫర్ అవుతారు, పెయిన్ఫుల్, అది పక్కకెడతారు, సఫర్ అవుతారు, అది మంచి, అది పక్కకెడితే సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు కొనాలి. మళ్ళీ ఎక్కడి నుంచి కొనాలి? ఎవరు ఇవ్వాలి? మళ్ళీ నేచర్ ఇవ్వాలి కదా. మళ్ళీ నేచర్ ఇవ్వాలంటే ఇట్స్ గోయింగ్ టు బి ఫర్దర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద నేచర్ కదా. అన్నప్పుడు హూ ఈస్ గోయింగ్ టు సఫర్ అగైన్? I am also going to suffer కదా. So even purely from my selfish point of view also I have to share. ఇది నాకు వచ్చిన ఇన్సైట్ అండి. వెరీ నైస్ అండి. కరెక్ట్. యాక్చువల్ గా మనకు ఉన్న వస్తువులన్నీ నేచర్ లోంచే వస్తున్నాయి. సో వాటిని మాక్సిమం రైట్ యూటిలైజ్ చేయడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. వండర్ఫుల్ పాయింట్. సద్ ఉపయోగమే అన్నారు, సద్వినియోగాన్ని. ఎస్ సార్, ఎస్ సార్. ఈ ఒక్క మెసేజ్ చాలు మేడం. అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ హావ్ బీన్ సెడ్ దీస్ 2 days, ఈ ఒక్క మెసేజ్ చాలండి ప్రపంచాన్ని మార్చడానికి. ఈ ఒక్క ఇన్సైట్ ఇది. ఇక్కడ చాలా పాయింట్స్ అలాంటివి ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒకటి క్లిక్ అవుతుంది. సో ఇప్పుడు సమృద్ధి అన్న ఫీలింగ్ ఫ్యామిలీలో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీలో సమృద్ధి అన్న ఫీలింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే సెల్ఫ్ లో క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్. సొసైటీలో ఫియర్లెస్నెస్ ఉండడం ఇంపార్టెంట్. నేచర్ తో కో ఎగ్జిస్టెన్స్ ఉండడం ఇంపార్టెంట్. ఇవన్నీ కనెక్టెడ్ పాయింట్స్ అన్నమాట. సో మనం ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇక్కడ మీరు ఒక కనెక్షన్ చూడగలిగారు, రైట్? సో ఆ కనెక్షన్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీకు క్లిక్ అయింది ఆ పాయింట్. సో అట్లాగా ప్రతి విషయంలో మనం బిగ్ పిక్చర్, పెద్ద పిక్చర్, వ్యవస్థని మనం చేసే పనులతోటి, మన ఆలోచనలతోటి వీటితో కనెక్ట్ చేసి చూడగలాలి అనమాట. సో అప్పుడు అలాగే మాత్రమే చేంజ్ అన్నది పాసిబుల్. సో చేంజ్ అన్నది మనతోటి స్టార్ట్ అవ్వాలండి. ఇది మనం బయట చేయాల్సింది ఏం లేదు. సో చేంజ్ అన్నది ఫస్ట్ మనకి అండర్స్టాండ్ అయ్యి మనం ఆచరణలోకి రావడం అన్నది బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ourselves, to our family and to our nature. Yes అండి. థ్యాంక్ యూ సార్, బాగుంది. ఇంకా ఎవరైనా అండి? డెఫినెట్ గా మీ ఎక్స్పీరియన్సెస్ ఎప్పటికప్పుడు చెప్పిన టాపిక్స్ తో మీకు అనిపించినవి, మీకు క్లారిఫై అని ఇలా షేర్ చేసుకుంటూ ఉంటే అందరికీ హెల్ప్ అవుతాయండి. చిన్న ఎక్స్పీరియన్స్ అండి. వినపడుతుందా? వినిపిస్తుంది. అదే మన సేమ్ డిస్కషన్ అంటే మార్నింగ్ క్లాస్ గురించి జరిగిన దాంట్లో అంటే మనం ఏమవుతా అంటే అండి, బికాస్ అంటే మా ప్రొఫెషనల్ గా కొన్ని ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years ముందు మా ఆఫీస్ బ్లేజర్స్ అలా ఎక్కువగా ఉండేది. సో 10 బోనస్ పెట్టేసుకుంటాం. ఆ తర్వాత పాండమిక్ అన్నది, సో లైక్ మేబీ ఒక 2 జతలు 4 జతలు షార్ట్ బనీల్తో సరిపోతుంది, మొత్తం ఒక 1 year పాటు నడిపించేసాం. సో కొన్ని ఈవెన్ నేచర్ ఆల్సో గివ్స్ రిలేషన్ అనమాట, నాట్ ఓన్లీ లాట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. బట్ ఐ మీన్ ఐ వాజ్ వండరింగ్ అనమాట, ఒకసారి ఇఫ్ యూ గో బియాండ్ సమ్ టైమ్స్ నేచర్ ఆల్సో ట్రై టు టీచర్స్ అనమాట. సో వాట్ ఈస్ యూ రిక్వైర్డ్ అండ్ నీకు అంత నీ బతకడానికి ఎన్ని కావాలన్నది అది నేర్పిస్తుంది అనిపిస్తూ ఉంటుంది లైఫ్. సో నిజంగా పాండమిక్ లో మనకున్న నిజంగా పాండమిక్ లో మనకున్న ఈ బట్టలు గాని వస్తువులు గాని ఎన్ని తీసి వాడాం మనం, ఎన్ని ఉపయోగపడినాయి. సో వీ కెన్ సీ మన నీడ్స్ ఎంత సింపుల్ గా మీట్ అయిపోయినాయి. సో నేర్చుకోవాలంటే ప్రతిదీ అలాంటివన్నీ కూడా ఎరేజ్ అయిపోయినాయి. ఇప్పుడు నో వన్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఎనీథింగ్. హోల్ సినారీస్ మారిపోయింది, ఎస్పెషల్ ప్రొఫెషనల్ దాంట్లో. మినిమలిస్ట్ నెమ్మదిగా వెళ్తున్నారు, అది అర్థమైంది కూడా. అంతకుముందు ఏంటంటే ఏవో రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఉండేవి, ఇలానే ఉండాలి, మాట్లాడితేనే ఫిజికల్ గా మీట్ అయితేనే పని అవుతుంది, లేకపోతే అకాడమిక్ కూడా ఖచ్చితంగా నువ్వు గురువు చెప్పి క్లాస్ లో వినాలి. అలాంటివన్నీ కూడా లైక్ సొసైటీ హ్యాస్ టు, అంటే అది ఎంతవరకు ఉందో తెలియదు. కరెక్ట్. బిగ్ చేంజ్ అండి. దెర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. అది వర్క్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అండ్ వీఆర్ నాట్ మేబీ ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ థింగ్.
సో ఇన్ఫాక్ట్ మనము ఈ డెవలప్మెంట్స్ అడ్వాన్సెస్ చూస్తుంటే ఇఫ్ ఈ సి ఒకప్పుడు రాజులకి లేని అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్, దీంతో మొత్తం వరల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు, మనం ఎవరితోటన్నా మాట్లాడచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాటిని రైట్ గా యూజ్ చేసుకుంటే. అట్లాగే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు వచ్చే సర్వీసెస్ తోటి అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి. సో ఇంత లగ్జూరియస్ ఫెసిలిటీస్ మనకు వచ్చేసినాయి కదా, మరి అంత లెవెల్లోనే మన హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుందా? నో, రైట్? సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యి ఎంత ప్రోగ్రెస్ అయినా కానీ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు టచ్ ద యాక్చువల్ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. సో అవర్ టార్గెట్ ఈస్ టు రీచ్ టు ద బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. అక్కడ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని ఇక్కడ మనము ఐడెంటిఫై చేసి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మేడం నమస్కారం అండి. నా పేరు అంజయ్య. నమస్తే అండి అంజయ్ గారు. మేడం చిన్న డౌట్. ఇప్పుడు అంటే ఇలా థింకింగ్ వల్ల వేరే వేరే సర్టెన్ థింక్, అంటే ఇప్పుడు మనము జాబ్ చేస్తుంటామండి మేడం. చెప్పండి. హలో, వినిపిస్తుంది, జాబ్ చెప్పండి. చేస్తుంటే ఇప్పుడు జాబ్ చేస్తుంటే వెట్టి చాకిరి అనేది అందరికి ఇప్పుడు అర్థమవుతుంది. వెట్టి చాకిరి అనేది ఏంటంటే ఇప్పుడు ఒకరికి, ఇప్పుడు మనం ఏంటంటే ఉన్న పోస్టును ఎక్కువ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు ఇయర్స్ కానీ ఇవి కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ చేస్తే జాబ్ పర్పస్ ఏంటి 16% అని అన్నారు, నేను ఎక్కడో విన్నాను. అందరూ జాబ్ గురించి చదవనవసరం లేదు. అంతే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళంతా మొత్తం అందరు జాబర్స్ కాలేరు. అవును కదా మేడం? అందరూ ఒక్కరిని చూసి అందరిని ఇట్లా చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాం అని అంటారు. ఒక మనకు తెలిసిన అంజిరెడ్డి కరస్పాండెంట్ శ్రీపాద డిగ్రీ కాలేజ్ అని ఉంది మేడం. వాళ్ళ పిల్లల్ని ఈవెన్ ఆయన స్కూల్ కు పంపించాడు. ఆయనే చెప్తాడు ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్తే ఇది అవుతారని. మనం తెలిసింది మనం చేస్తే పిల్లోడికి ఇది అవుతుందేమో అని ఇదనమాట. అందరం స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ అని పెద్ద స్కూల్ అని పంపిస్తున్నారేమో అని నేను. రైట్ అండి. సో యాక్చువల్లీ మీరు చెప్పింది రైట్ అండి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ టార్గెట్ ఏంటి అంటే మనిషి జాబ్ లోకి వెళ్తే సక్సెస్ అయిపోయినట్టు, మనిషి జాబ్ సక్సెస్ అన్నది ఒకటి ప్రింట్ అయిపోయింది. అది పేరెంట్స్ లో అవ్వచ్చు, సొసైటీలో అవ్వచ్చు, స్టూడెంట్స్ లో అవ్వచ్చు. సో 20 సంవత్సరాలు చదివి వాడు ఏ పని చేయకుండా ఆడుతుండే. అనికి ఇప్పుడు 64 కళలు ఉండే, ఆ కళలన్నీ పోయినాయి, అంతరించిపోయి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ అని చెప్పి మొత్తం అన్ని చెత్త పేరుకపోయినాయి మేడం. ఇప్పుడు ఏవైనా కానీ దేంట్లో అయినా కానీ రూల్స్ 100% అగనెస్ట్ ఉన్నాయేమనే ఉంది నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ ఇక్కడ ఎన్ని ఉండాలి? మనకు ఇప్పుడు బిల్డింగ్ ఉంది, 2 పార్కింగ్ కావాలి, రెండు పార్కింగ్ మన దగ్గర 8 ఉన్నాయి. అంటే కంపెనీ వాళ్లకు ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళను ఇండివిజువల్ గా. ఏంటంటే ఉన్నవాడికి ఫ్రీ అన్నమాట. ఇప్పుడు వాడు 100 కార్లు అయినా పెట్టుకోవచ్చు. 100 ఎందుకు పెట్టుకోవాలాడు? వాడు పొల్యూషన్ చేసేది వాడు. నేను వాడు వీడంటే బాగుండదు కానీ పొల్యూషన్ చేపించేది వాళ్ళు. ఇప్పుడు మళ్ళా తీరా పొల్యూషన్ అయిపోయిన ఇండస్ట్రియల్ వల్ల ఇప్పుడు ఒకవేళ 100 మంది ఎంప్లాయీని చేస్తున్నారు మేడం. ఒక కెమికల్ ఫ్యాక్టరీ నడుస్తుంది. దాని వల్ల కాలుష్యం ఎంత కాలుష్యం అవుతుంది? ఈ 100 మంది ఎంప్లాయీస్ జీతాల కన్నా ఎక్కువ కాలుష్యం అవుతుంది. ఇవన్నీ కనెక్టెడ్ అండి. ఇప్పుడు ఇవన్నీ 100% ఇప్పుడు అందరూ వీటికి ఒప్పుకుంటారు ఇలా జరుగుతున్నాయని. కానీ బేసిక్ గా ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది కాజ్ ఒకటి ఐడెంటిఫై చేయాలి కదా. అవునవును. ఎందుకు జరుగుతుంది అంటే బేసిక్ గా మనిషికి ఏం కావాలి తెలియట్లేదు. వస్తువులు కొనాలి, వస్తువుల ద్వారా సుఖపడతారు అన్న మన అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్, ఎకానమీ అన్ని అలాగే పుష్ చేస్తున్నాయి.
సో అటు ఎడ్యుకేషన్ లో చెప్పట్లేదు, ఇటు మన సరౌండింగ్స్ లో రెఫరెన్స్ లేదు, ఒక పైన గవర్నమెంట్ నుంచి సిస్టమ్ లో లేదు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనుషులు అలాగే వెళ్తారు. సో మనుషులు అనుకున్న దాంతో వెళ్తారు, దాన్ని మనం ఏం చేయలేము. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, నిజంగా అలా జరిగినందువల్ల మనిషి ఏదైతే సక్సెస్ అనుకుంటున్నాడో, ఇప్పుడు జాబ్ వస్తే సక్సెస్, నిజంగా జాబ్ చేస్తున్న వాళ్ళందరూ చెప్పండి నేను సక్సెస్ అయ్యాను లైఫ్ లో అని. నో. సో రాంగ్ రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవెవరు నేను జాబ్ లో ఉన్నాడు, బిజినెస్ లో ఉన్నాడు, ఇంత స్ట్రెయిన్ లో ఉన్నాను, లేకపోతే నాకు ఇది ప్రోగ్రెస్ ఫీలింగ్ లేదు అని చెప్పడు కదా. సో కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వాళ్ళు జాబ్ లో ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఎంతో సక్సెస్ అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు చూసే వాళ్ళది కూడా ప్రాబ్లమే కదా, అటు చేసేవాడిది ప్రాబ్లమే, చూసేవాడిది కూడా ప్రాబ్లమే. సో బేసిక్ గా అండర్స్టాండింగ్ లోనే తప్పు ఉంది. సో నిజంగా మనకి అర్థమయ్యి మనం కరెక్ట్ వర్క్ అని అనుకున్నప్పుడు మనం దాంతో వెళ్ళిపోవాలి. సో మనము పక్కన రిఫరెన్స్, చుట్టుపక్కల ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్న రిఫరెన్స్ మనకి అర్థమయ్యాక మనము చేంజ్ అన్నది మనం చేసే పనులతోటే స్టార్ట్ అవుతుందండి. ఇదేదో బయట ఎవరో చేస్తారు అన్నది కాదు, మనం చేసే వర్క్స్ లోనే మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళడమే చేంజ్. ఒకసారి నా బేసిక్ సర్వైవల్ ఏదైతే ఎన్ష్యూర్ అయిందో, ఈ రైట్ నాలెడ్జ్ ఉందో, అప్పుడు మనం వేరేవి ట్రై చేయాలి. మీరు ఏదైతే అంటున్నారో 64 కళలు పోయాయి అని, సో ప్రతి ఏరియా రీసెర్చ్ ఏరియాయే, ప్రతిది మనం తీసుకురాగలం నిజంగా అనుకుంటే, అర్థమైతే. బట్ అర్థం కాలేదు, ఎందుకు పోయినాయి అంటే అర్థం కాలేదు మనకి, వాటి వల్ల యూజ్ ఏంటి అర్థం కాలేదు, వాటి వల్ల బెనిఫిట్ అర్థం కాలేదు, అవి ఎందుకు ఇంపార్టెంట్ అర్థం కాలేదు. అర్థం కాలేదన్నీ పోతాయండి, హిస్టరీలో కెనాట్ కంటిన్యూ. సో అర్థమైనవే మనకి ఆచరణలోకి వస్తాయి, నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్తాయి. సో లేకపోతే ఇలాగే ఏదేదో అనుకుని వెళ్ళిపోతుంటే అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. సో మన రైట్ అండర్స్టాండింగ్ అనేది అయితే ఇక్కడ అంటున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాల్లో మనకు క్లారిటీ ఉండాలి, ఉన్న దాంతో మన ఆచరణలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాన్ఫిడెన్స్, అదే కాన్ఫిడెన్స్. ఓకే అండి శ్రీనివాస్ గారు. ఓకే అండి, ఇంకెవరన్నా ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. అంటే టు యాడ్ ఆన్, ఇందాక ఆయన చెప్పారు కదా మేడం, దానికి ఒక చిన్న యాడ్ చేయొచ్చా? చెప్పండి. అదే సార్, మనం ఇప్పుడు జనరల్ గా అంటే అందరం కూడా, అందరిలో ఈ స్ట్రగుల్ ఉంది, ప్రపంచంలో బయట ఏమైపోతుందో, సమాజంలో ఏమైపోతుందో. ఇందాక మీరు చెప్పారు కదా 100 మంది పొల్యూషన్ కంపెనీ ఉంది, అది ఓకే, అది ఒక ఎత్తు, అది మనం యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయలేం కదా. అసలు మన వల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది, మన ఇంటి వల్ల, మన కుటుంబం వల్ల ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాం, ఆర్ మనం ఎంతమంది అవసరం లేకుండా బండిలో వెళ్తున్నాం, అవసరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం, నా నుంచి నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయకుండా తగ్గించగలను అనేది మన చేతిలో ఉంటుంది కదా. సో అది ఇలాంటి నేను తగ్గించాను, అందు గురించి నేను మాట్లాడుతున్నాను సార్. అదే సార్, అదొకటి. అంటే జనరల్ గా జీవన విద్యా సెషన్ ఎంటైర్ ఏం చెప్తామంటే, అవతల వాళ్ళ గురించి సమాజం గురించి మనం లాస్ట్ మీకు 7th డే సమాజం గురించి వస్తుంది, సమాజంలో మన రోల్ ఏంటి అనేది. బిఫోర్ దట్ నేను ప్రస్తుతం నేనేం చేయగలను, ఎందుకంటే మిగతా వాళ్ళది మన చేతిలో లేదు కదా. మనం అనుకోవడం తప్పితే, డిస్కషన్ చేయడం తప్పితే మనం ఇంకా అంతకంటే ఏం చేయలేము. వి కాంట్ చేంజ్ యాజ్ ఆఫ్ నౌ. మేడం హలో మేడం. థాంక్యూ అండి. హలో మేడం, లాస్ట్ మేడం స్వతంత్రము పరతంత్రం గురించి ఒకసారి చెప్పండి మేడం. రైట్. సో స్వతంత్రము అనే దానికన్నా ముందు మనకు స్వత్వము అనేది ఒకటి తెలియాలండి. స్వత్వము అంటే ఏదైతే నాకు న్యాచురల్ గా యాక్సెప్ట్ అయ్యి అందరికీ, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, మనం ఇక్కడ ఏం ప్రయత్నం చేస్తున్నాము, అందరము ఒక ఏదైతే కామన్ గా అగ్రి అయ్యే పాయింట్స్ ఏంటి అన్న వాటికి మనము అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే దృష్టి సారిస్తున్నాము. సో అలాగా నా స్వత్వం ఏంటి, ఏవి నాకు న్యాచురల్ గా యాక్సెప్టబుల్ అన్నది నేను తెలుసుకోవడము స్వత్వము. ఆ స్వత్వము అనుగుణంగా నేను ఎప్పుడైతే ఆలోచనలు, కోరికలు, బిహేవియర్, వర్క్ చేస్తానో అది స్వతంత్రము. అంటే స్వతంత్రము అన్నది మనము బయట ఇన్ఫ్లుయెన్సెస్ తోటో లేకపోతే నేను ఎవరితో సంబంధం లేకుండా ఉండేది కాదు. స్వతంత్రము అన్నది రైట్ తెలుసుకుని రైట్ మీద వర్క్, రైట్ గా నేను
నా ఆచరణ, నా ఆలోచనలు, నా కోరికలు రైట్ గా ఉండడం అనేది స్వతంత్రం. అంటే బిహేవియర్ మేడం, బిహేవియర్ కనపడాలా? బిహేవియర్ వర్క్ బయట కనిపించేవండి. దానికన్నా ముందు మన లోపల జరిగే ఆలోచనలు, కోరికలు అవి దేనితో గైడ్ అవుతున్నాయి అంటే స్వత్వముతో గైడ్ అవుతున్నాయి. అంటే ఏది కరెక్టో, నాకు న్యాచురల్ గా ఏది కరెక్ట్ అనిపిస్తుందో, అందరికీ అదే యూనివర్సల్ గా కరెక్ట్ అనిపిస్తుంది. దానికి అనుగుణంగా అంటే మ్యూచువల్ కూడా అదే కరెక్ట్ ఉండాలా? మీకు ఒక టూల్ ఇచ్చారు స్టార్టింగ్ లో, సెల్ఫ్ వెరిఫికేషన్ టూల్ అన్నది. సో మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసేయాలా అంటే మళ్ళీ అక్కడ మనం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇది నాకు న్యాచురల్ గా కరెక్ట్ అనిపిస్తుందా? ఓకే, నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సరే, మరి ఇప్పుడు నేను దాన్ని లివింగ్ లోకి అంటే నా కార్య వ్యవహారం, బిహేవియర్ వర్క్ లోకి తీసుకొచ్చినప్పుడు దాని వల్ల ఎదుటి వ్యక్తికి కూడా హ్యాపీనెస్ మ్యూచువల్ గా కలుగుతుందా? అలాగే అది వస్తువు అయితే అది మ్యూచువల్ గా ప్రాస్పరస్ అంటే దాని ఒక సదుపయోగం అవుతుందా? ఇలాంటి చెక్స్ ఎప్పుడైతే పాస్ అవుతాయో అప్పుడు అది రైట్ ఆలోచన, రైట్ కోరిక అవుతుంది అనమాట. అది మనం చేసేది, చేయాల్సిన పని, అది స్వతంత్రం. ఇది ఇంకోసారి వస్తుంది ఈ టాపిక్, స్వతంత్రము స్వరాజ్యము అని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. హలో, చెప్పండి వీరేష్ గారు. ఎవరు చెప్పండి? శ్రీనివాస్ అండి. నేను అంటే ఇప్పుడు మీరు మనకు క్లారిటీ ఉండాలన్నారు, మనం స్వతంత్రం ఉండాలన్నారు, అవన్నీ మనం వి విల్ గెట్ ఇట్, మనము ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనిషి సంఘజీవి అండి. ఓకే, సో మనం మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఎంత క్లారిటీ, ఎంత స్వీయ నియంత్రణతోటి, ఎంత ప్రామాణికంగా వ్యవహరించినా కానీ మనతోటి పనిచేసే వ్యక్తుల ప్రభావం అంతో ఇంత మన మీద పడుతుంది. అది ఎంతవరకు మనము రియాక్ట్ అవుతామో, రియాక్ట్ కంటే ఎక్కువ రెస్పాండ్ అవుతామని మన మీదనే ఉంటుంది. బట్ మనిషి అన్న తర్వాత ఎంతో కొంత పడుతుంది కదా దానికి. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మన ఫస్ట్ మన గురించి ఇండివిజువల్ గా ఆలోచించండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, తర్వాత స్టెప్స్ అంటున్నారు. బట్ ఆ ప్రాసెస్ లోపల మనకు ఇంపాక్ట్ అవుతాము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హావ్ అవర్ ఓన్ ఎమోషన్స్, ఈగోస్ కానీ, తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉంటాయి. సో అది ఎలా అంటున్నాను నేను అనేది. సో నేను 80% 90% పనిచేస్తానండి. ఐ విల్ వర్క్ మై సెల్ఫ్. అంటే ఒక షార్ట్ టెంపర్డ్ పర్సన్ నా మీద ఇచ్చేసా కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి అనుకుంటాను. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ 15-20% అని ఇంపాక్ట్ అవుతుంది. దట్ విల్ స్పాయిల్ మై డే, ఆర్ దట్ మైట్ ప్రాబబ్లీ డూ సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ మీ. హౌ డు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? ఇవన్నీ సంబంధాల్లో వస్తాయండి. రిలేషన్షిప్స్ లో ఫీలింగ్స్, వాల్యూస్, రిలేషన్షిప్స్ ని అసలు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ చాలా చాలా అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్స్ అండ్ అడ్రస్ కూడా అవుతాయి. సొల్యూషన్స్, ఆన్సర్స్ ఉన్నాయండి. డెఫినెట్ గా మీకు ఈ ఆన్సర్ దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ షార్ట్ గా చెప్పాలి అంటే, సో ఒక వ్యక్తి షార్ట్ టెంపర్డ్ గా ఉన్నారు, లేకపోతే మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే ఎలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి అలా చేయగలడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే కోపం వచ్చింది అనుకోండి, లేకపోతే మనకే చిరాగ్గా ఉంది అంటే సమ్వేర్ నేను డిస్టర్బ్డ్ గా ఉన్నాను. సో అక్కడ మాత్రమే అంటే ఆల్రెడీ ఒక డిస్టర్బ్డ్ స్టేట్ లో ఉన్న మనిషి, అంటే ఒక ఒత్తిడో ఒక డిస్టర్బ్ స్టేట్ లో ఉన్న మనిషి మాత్రమే అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటది బయటికి, ఆ కోపం గాని, అరవడం గాని, ఇలాంటి అంటే సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనే గనక అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే నేను ఎలా రెస్పాండ్ అవుతాను? సో ఇలాంటి కనెక్షన్స్ అన్ని ఇప్పుడు నాలో చూసుకున్నప్పుడే నాకు ఎదుటి వ్యక్తి కూడా అర్థం అవుతాడండి. సో ఇప్పుడు దానికి నాకు డిస్టర్బ్ గా ఉన్న మనిషితోటి నేను ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఫస్ట్ నేను కామ్ గా ఉండాలి. నాకు అర్థమైతే నేను కామ్ గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలను అన్న ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోగలను. నేనే ఆ డిస్టర్బెన్స్ తో నేను డిస్టర్బ్ అయ్యాను అనుకోండి, అఫ్ కోర్స్ అక్కడ డెఫినెట్ గా అది క్లాష్ అవుతుంది, ప్లస్ అది ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఆ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది అనమాట. సో ఈ సంబంధాలు అసలు ఒక పర్పస్ తోటి ఉండాలి, వాటిలో ఫీలింగ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. హోప్ఫుల్లీ ఇవన్నీ నెక్స్ట్ సెషన్స్ లో కూడా అడ్రస్ అవుతాయి ఇంకా డీటెయిల్డ్ గా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా విన్నారు సెషన్. సీ యూ టుమారో మార్నింగ్ అండి. ఓకేనండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మేడం. వచ్చేద్దాం. థ్యాంక్ యూ.